రాత్రి కొంచెం నా మనసులో దేవుడు ఒక ముఖ్యమైన మాట మీ ముందు పెట్టాలని ఇష్టపడుతున్నాను. నేను కూడా ఆ మాటలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఆ, ఇంకా నిశ్శబ్దంగా ఉందాము. ఓకే, చిన్న ప్రార్థన నేను కూడా చేస్తాను. మహాపరిశుద్ధురా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. గడిచిన నా ప్రభా 2023 అయ్యా, ఇదిగో నేను 12 నెలలు పూర్తి చేసుకొని చివరి శనివారము నా ప్రభా, ఇదిగో విజ్ఞాపన ప్రార్థనలో మేము కూర్చొని ఉన్నాం ప్రభా. ఇదిగో మరి ఈ సంవత్సరం అంతా ప్రతి శనివారం చేసిన ప్రతి ప్రార్థనకు మీరు జవాబిచ్చారు. మీకు వందనాలు ప్రభా. చాలామందిని ప్రార్థన ఆత్మతో నింపి నడిపించారు ప్రభా. అనేకమైన ప్రార్థన అవసరతలు నైనా మేము నీ సన్నిధిలో పెట్టినప్పుడు ప్రార్థనకు జవాబులు ఇచ్చి మమ్మల్ని నీ సన్నిధిలో బలపరిచావు, నీకు సాక్షులుగా నిలబెట్టుకున్నావు ప్రభువా. మీకు వందనాలు మరొకసారి నా ప్రభువా. ఈ రాత్రి కూడా నా ప్రభువా, మరి రేపు ఆరాధన, రేపు సాయంత్రము నైనా 31st నైట్ వాచ్ నైట్ సర్వీసు, అలాగే నైనా January 1st ఆరాధన, అలాగే నా ప్రభువా భోజనాల కార్యక్రమం, ఇవన్నీ కూడా నైనా జరుగుతుండగా ప్రభువా అయ్యా, ఇదిగో మీరే వాటన్నిటినీ నీ కృపతో అయ్యా ఇదిగో జ్ఞాపం చేసుకొని నీకు మహిమకరంగా, సంఘానికి ఆశీర్వాదకరంగా ప్రతి కూడికలో నీ ఆత్మ కార్యాన్ని జరిగించమని ప్రభువా. ఇదిగో January 1st భోజనాల ఏర్పాటు విషయంలో నా ప్రభువా అయ్యా, సంఘమంతటిని కూడా మీరు బలపరిచిన ఆయన ఇదిగో వాడుకోమని ప్రభువా. ఇదిగో దానికి ఇంకెంతైతే మరి నా ప్రభువా ఏర్పాట్లు ఉన్నాయో ఏర్పాట్లన్నింటిలో అయ్యా మీ కృప మాకు అనుకరించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఆ రీతిగా మీరు చేస్తున్నందుకు వందనాలు. ఈ రాత్రి కొద్ది నిమిషాలు నా ప్రభా, నా హృదయంలో నా ప్రభా మరి రాత్రి కొన్ని మాటలు ప్రేరణగా అయ్యా ఎదుగో నా ప్రభా మాట్లాడడానికి మీరు నన్ను బలపరిచినందుకు వందనాలు అయ్యా. మీరే నా ప్రభా మాతో ముచ్చటించి అయ్యా ఈ రాత్రి నాయన ఎవరిని నువ్వు బలపరచని ఉద్దేశం వారు బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థించి పొందున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, అందరూ చాలా జాగ్రత్తగా వినాలి. 40 నిమిషాలు నేను మాట్లాడుతాను. 8:15 అయ్యింది, అక్కడ వాచ్ మరి అది ఆగిపోయింది. ఓకే, రేపు మనకి ఉదయం 10:30కు ఆరాధన ఉంటుంది. అలాగే రేపు సాయంకాలం మనకి కరెక్ట్గా 8 గంటలకు నుంచి ఇక్కడ ప్రార్థన స్టార్ట్ అవుతుంది. 8:30కు అందరు సంఘం అంతా పాటలు పాడతారు. ఒక అరగంట సేపు ఇక్కడ 8 గంటలకే ప్రార్థన, అందరం ప్రార్థనలో ఉంటాం. 8:30 నుంచి పాటలు, అలా కొద్దిసేపు పాటలు ఆరాధన చేసిన తర్వాత అప్పుడు మనం సాక్ష్యాలు, జీవితం సంవత్సరం అంతా కూడా దేవుడు చేసిన అన్ని జ్ఞాపం చేసుకుంటూ కొత్త సంవత్సరంలోకి మనము ప్రార్థన పూర్వకంగా ప్రవేశిద్దాము. ఆ తర్వాత మనకు January 1st భోజనాలు సిద్ధపాటు ఉంటుంది. సో జ్ఞాపం చేసుకొని ఇంకా ఎవరైనా ఆ యొక్క భోజనాలు కావాల్సినది మీరు తీర్మానం చేసుకుని ఇంకా ఇవ్వనట్లయితే దయచేసి ఇవ్వండి. ఎందుకంటే ఇప్పటివరకు కేవలం 50,000 సమకూర్చబడ్డాయి. 50,000 30,000 రేషన్కి వెళ్ళిపోయింది. ఇంకా కనీసం 50,000 కావాలి. సో ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ముందుగానే మొత్తం దేనికి అదంతా కూడా వేస్తాను లెక్క. పోయిన సంవత్సరం 1,11,000 అసలు నేను ఏం చేసేవానంటే నవంబర్లో ఒక పేపర్ మీద చీటీ రాసి అందరు వచ్చి మీకు ఎంత అనుకుంటారు ఇవ్వండి అని రాయించేవాడిని నవంబర్లో. అలా మనం గ్యాదర్ కానీ మార్చిలో మనము చర్చ్ గురించి అందరు సమకూరుస్తున్నారు కాబట్టి దీని మీద కొంచెం మనకు ఆలోచన తగ్గిపోయింది. దాన్ని బట్టి కొంచెం అమౌంట్ 50,000 ఇంకా రావాలి. ప్రార్థన చేయండి, దేవుడు సమకూరుస్తాడు. ఇంకా కొంతమంది ఇచ్చేది ఉంది, ఇచ్చే వాళ్ళని దేవుడు బలంగా వారి ప్రేరణ దయచేసి, ఎందుకంటే సంఘమే ఈ భోజన కార్యక్రమం చేస్తుంది. అందుకే మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మీరు ప్రార్థనతో రండి, ప్రార్థనతో సిద్ధపడండి. ఇరుగు పొరుగు వారికి అందరికీ చెప్పాల్సిన వారందరికీ చెప్పండి. ఇంకా ఎవరికైనా చెప్పకపోతే మంచిగా చెప్పేసేయండి. ప్రతిసారి కంటే ఈసారి ఎక్కువ మందికి చెప్పాము. ప్రతిసారి కేవలం కొంతమంది ఇళ్ళు తిరిగేసి మనం వచ్చేవాళ్ళము, కానీ ఈసారి చాలామందికి చెప్పాం. నేను 450 కార్డులు ప్రింట్ చేశాను. 450 కార్డులలో 400 కార్డులు పంచడం జరిగిపోయింది. ప్రతిసారి కేవలం 200 కుటుంబాలకి వెళ్ళేవాళ్ళం, కానీ 400 కుటుంబాలకి వెళ్ళిపోయింది. ఏంటి, కార్డు వెళ్ళింది. నేను 250 ప్రింట్ చేయమని చెప్పి ఆయన ఏం చేశాడు, 450 ప్రింట్ చేశాడు. సో అలా 450 కార్డులలో 400 కార్డులు పంచడం జరిగింది. సో దేవుడు వారిని నడిపిస్తాడు. సో మేము మామూలుగా వస్తారో రారో 600కి ఎస్టిమేషన్ వేసాం, కానీ నేను మళ్ళీ రాత్రి ఎస్టిమేషను
మార్చి దాన్ని కొంచెం పెంచాలని బ్రదర్స్తో మాట్లాడుతున్నాను. రేపు మళ్ళీ ఇంకొన్ని సరుకులు తెచ్చుకోవాలి, లేకపోతే పిలిచి మనం పిలవకుండా బాధ లేదు, కానీ పిలిచిన తర్వాత మంచిగా పెట్టాలి. ఒకరు మిగిలినా పర్లేదు, సాయంత్రం తిన్నాం, లేకపోతే ఎవరికైనా పేదలకు పంచుకుందాం. కానీ పిలిచిన తర్వాత అయిపోయింది అని కొంచెం కొంచెం పెట్టడం అలాంటి మనం చేయొద్దు. కాబట్టి దయచేసి దాని గురించి మీరు చక్కగా ప్రార్థించండి ప్లీజ్. మీరు ఏమంటారు, ఈ చలికాలం లాగా ముదురుకోకండి. ఇంటికి వెళ్ళి కాసేపు దీని గురించి మనసులో మంట కలిగి ప్రార్థన చేయండి, ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడు. ఓకే, ఈ సమయంలో కొన్ని మాటలే నేను చెప్తాను, కానీ చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇవి. ప్రభు ఈ భూమి మీదకి రాకముందు చాలా జాగ్రత్త వినాలి. ఈ భూమి మీదకి రాకముందు ప్రభు ఏం చేశాడంటే బాప్తిజం ఇచ్చి యోహాన్ని పంపించాడు. బాప్తిజం ఇచ్చి యోహాను ప్రజల్ని సిద్ధపరిచాడు యేసయ్య రాకడ కొరకు. ఏ ప్రజలంటే ఇజ్రాయెల్ ప్రజల్ని సిద్ధపరిచాడు. అలాగే ప్రభు వెళ్ళిపోయాడు, వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రభు రెండోసారి ఆయన వస్తున్నాడు. ఫస్ట్ సారి ఆయన ఎందుకు వచ్చాడు? ఫస్ట్ సారి మనుషులను రక్షించడానికి. ఇప్పుడు రెండోసారి ఎందుకు వస్తున్నాడు ప్రభు అంటే రక్షింపబడిన వారిని తీసుకెళ్ళడానికి. ఇప్పుడు రెండోసారి ఆయన రక్షించబడిన వారిని తీసుకెళ్ళడానికి వస్తుంది. కాబట్టి ఆయన రాకముందు ఇప్పుడు ఎవరిని పంపించాడంటే పరిశుద్ధాత్మను పంపించాడు. అంతకుముందేమో బాప్తిజం ఇచ్చి యోహాన్ని పంపించాడు, ప్రజల్ని సిద్ధపరిచి ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు రెండోసారి ప్రభు వస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు అంటే ప్రభు రక్షించబడిన సంఘం గురించి వస్తున్నాడు. అంటే ఇంకా చెప్పాలంటే నీ కోసం నా కోసం వస్తున్నాడు. మొదటిసారి నీ కోసం బలైవ్వడానికి వచ్చాడు, నేను రక్షించే కార్యం చేసేసాడు, నేను విమోచించే కార్యం చేశాడు, నేను ఉద్ధరించే కార్యం చేసేసాడు, నిన్ను బాగు చేసే కార్యం చేసేసాడు. నువ్వు పొందుకోవడమే, నువ్వు ఆ కార్యము మనం పుట్టకముందే, మనం ఈ భూమి మీదకి రాకముందే మనం రక్షించాల్సిన కార్యం ఏదైతుందో ఆ కార్యం సిలువలో ప్రభు చేసేసాడు మొదటిసారి వచ్చి. ఇప్పుడు రెండోసారి ఆయన వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు అంటే రెండోసారి మనందరినీ తీసుకెళ్ళడానికి. ఈరోజు రక్షించబడిన తర్వాత మనం ఇంకా బాధల్లో ఉన్నాం, ఇంకా ఇబ్బందుల్లో ఉన్నాం. ఆయన రక్షణ మొదటిసారి వచ్చినప్పుడు వేదనలో ఉన్న వారిని విడిపించాడు, రోగస్తులను బాగు చేశాడు. ఆయన భూమి మీద జీవించినప్పుడు 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. 3.5 సంవత్సరాలే చేశాడు. 30 సంవత్సరాలు తల్లి నీడన తండ్రి నీడన నజరేతులో పెరిగాడు. ఆయన దేవుని యొక్క వాక్యానికి అప్పగించుకొని ఆయన శరీరములో ఎదిగాడు, ఒక సంపూర్ణమైన మనుషుడిగా ఎదిగాడు. కానీ 3.5 సంవత్సరాలైన పరిచర్యలు ఏం చేశాడంటే ఎంతోమందిని ఆదరించి ఆయన ఎంతోమందిని స్వస్థపరిచాడు, ఎంతోమందిని బలపరిచాడు. అందరి నిమిత్తము ఆయన రక్షణ కార్యము సిలువలో సంపూర్తి చేశాడు. ప్రతి మానవుని యొక్క రక్షణ కార్యం సిలువలో సంపూర్తి చేశాడు. ప్రతి మానవుడు కూడా నిత్యము జీవించడానికి, ఆ పరలోకములు వెళ్ళడానికి కావాల్సిన కార్యం అంతా కూడా చేశాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, కానీ రెండవసారి వస్తున్నాడు. రెండవసారి వచ్చేది ఎవరి కోసం అంటే ఇంకా క్లియర్గా నువ్వు చెప్పాలి, నా కోసం వస్తున్నాడు. ఎవరి కోసం వస్తున్నాడు? నా కోసం వస్తున్నాడు. దాన్ని మనము బైబిల్ మాటలు ఏం చెప్తామంటే వధువు సంఘం కోసం వస్తున్నాడు. ఆయన మొదటిసారి ఎవరి కోసం వచ్చాడు? మొదటిసారి మన కోసమే వచ్చాడు. కానీ మొదటిసారి ముందుగా ఎవరు పంపించబడ్డారు? ఆయన మార్గాన్ని సరళం చేయడానికి బాప్తిజం ఇచ్చు యోహాన్. కానీ రెండవసారి ఆయన రాకడికి ఇప్పుడు ప్రజల్ని సిద్ధపరచడానికి ఎవరిని పంపించాడు? పరిశుద్ధాత్మ. చాలా జాగ్రత్తగా వినాలి. ప్రజలందరినీ సిద్ధపరచడానికి, ఆయన త్రోవమును సరళం చేయడానికి, ఇదిగో బాప్తిజం ఇచ్చి యోహాన్ ఏమంటున్నాడు? ఇదిగో మారుమనసు పొందండి, పరలోక రాజ్యం సమీపంగా ఉంది, నా వెనుక ఒక ఆయన వస్తున్నాడు అని వెనుకున్న ఆ ప్రభు రాకడ గురించి ఇలా అందరినీ సిద్ధపరిచాడు ప్రజల్ని. ఇప్పుడు ఎవరు? ఆ ప్రజలందరూ యేసుని నమ్ముకున్న తర్వాత, యేసుని నమ్ముకుని బిడ్డలందరూ కూడా ఏమయ్యారు? ఆయన వధువు అయ్యారు, ఆయన పెళ్లి కుమార్తె అయ్యారు. ఇప్పుడు ఆ పెళ్లి కుమార్తెను ప్రభు రెండవసారికి వస్తుండగా సిద్ధపరచడానికి ఇప్పుడు రెండవసారి ఎవరిని పంపించాడంటే పరిశుద్ధాత్మను. మొదట బాప్తిజం ఇచ్చో అని పంపించాడు ప్రభు సిద్ధపరచడానికి, ప్రభువుని ప్రజలకు సిద్ధపరచడానికి. రెండవసారి ఈ రక్షించబడిన ఈ ప్రజల్ని, వధువైన ఈ సంఘాన్ని, అనగా నీ కోసం నా కోసము ఆయన రెండవసారి వస్తున్నాడు. అయితే నిన్ను నన్ను ఆయన కొరకు సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మను పంపించాడు.
నిన్ను నన్ను ఆయన కొరకు సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మను పంపించాడు. ఆ రోజు యూదులను సిద్ధపరచడానికి బాప్తిజం ఇచ్చి యోహాను పంపించాడు. బాప్తిజం ఇచ్చి యోహాను బాప్తిజాలు తీసేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం దేన్ని తీసుకున్నాము? పరిశుద్ధాత్మ బాప్తిజం తీసుకున్నాం. ఎవరి కోసము? ఆయన కోసం. ఇప్పుడు గమనించండి ఒకసారి. యేసు ప్రభు చివరిగా యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆయన తన శిష్యులకు చెప్తాడు. ఎవరి గురించి చెప్తాడు 16వ అధ్యాయంలో అంటే, ఇంకా చూడండి, ఇంకొద్ది ఆయన ఇంకా కొన్ని గంటల్లో జైలు ఈ శిష్యులతో గడుపుతూ ఉంటాడు. కొన్ని గంటలు రాత్రి ఆయన రొట్టె వేరుస్తాడు, మేడగదిలో ఆయన వారితో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకొన్ని గంటల్లో కాసేపు వెళ్ళి గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకుంటాడు. ఈ ప్రార్థన చేసుకున్న తర్వాత ఆయన వచ్చి బంధించి ఆయనని ఏం చేస్తారు? ఆయన్ని పట్టుకెళ్తారు. దీనికి ముందు ఆయన చివరిగా తన యొక్క శిష్యులతో విస్తారంగా ఒక విషయం గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి అంటే పరిశుద్ధాత్మ గురించి. చివరి నిమిషంలో వారికి ఒక పెద్ద ప్రసంగం చేస్తాడు. దాన్ని ఏం ప్రసంగం అంటారంటే మేడగది ప్రసంగం అంటారు. అది మేడగది ప్రసంగం అంటారు. అప్పర్ రూమ్ డిస్కోర్స్ అంటారు దాన్ని. మేడగది ప్రసంగం. మేడగది ప్రసంగం వేసే 3 ప్రసంగాలు ముఖ్యం. ఒకటి కొండ మీద ప్రసంగం, తర్వాత ఒలివ కొండ మీద ప్రసంగం, ఆ తర్వాత మేడగది ప్రసంగం. సర్మన్ ఆన్ మౌంట్ అండ్ సర్మన్ ఆన్ ఒలివ్ మౌంటైన్, అండ్ తర్వాత మేడగది మీద ఉన్న ప్రసంగం. ఈ చాలా ముఖ్యమైన విస్తారమైన మాటలు 14, 15, 16 3 అధ్యాయాలు చెప్తాడు ఆయన. ఎవరి గురించి అంటే పరిశుద్ధాత్మ గురించి. ఎందుకు పరిశుద్ధాత్మ గురించి ఆయన చివరి నిమిషాలు అంత ముఖ్యంగా వివరిస్తున్నాడంటే, ఆయన వచ్చి ఏం చేస్తారంట? మనందరినీ యేసే రెండవ రాకడకు సిద్ధపరుస్తాడు. మొదటిగా ప్రభు రాకడికి సిద్ధపరిచింది బాప్తిజం ఇచ్చి యోహాను అయితే, రెండవ రాకడికి అందరినీ సిద్ధపరిచేదెవరు? పరిశుద్ధాత్మ. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు 2వ సంవత్సరం, ఇప్పుడు 2023 అయిపోయింది, ఇప్పుడు 2024కి వెళ్తున్నాం. ఇప్పుడు నిన్ను 2024కి ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఎందుకు 2024 నేను సిద్ధపరచాలంటే ఆయన రాకడ కొరకు. సంవత్సరములు గతించిపోతున్నాయి, నూతన సంవత్సరములు వస్తుంటే అంటే అర్థమైంది ప్రభు రాకడ సమీపంగా ఉంది. భయపడకండి. మనం మరణం గెలిచాం. మన మీద మరణం ఏలుబడి లేదు. మరణమే మన మీద ఏలుబడి లేనప్పుడు మరణ భయం నుంచి విడుదల పొందిన మనము ఇంకా దేని గురించి భయపడుతున్నాం? ఇక్కడ అనవసరమైన తలంపే కదా, అది సాతాను పుట్టించిందే కదా. యేసు ప్రభు మరణ భయము నుండి, మరణం యొక్క దాస్యములు ఉన్న వారిని మరణ భయము నుండి విడిపించడానికి మొదటిసారి వచ్చినప్పుడు ఆ మరణ భయమును అంతం చేసిన యేసుని నమ్ముకున్న తర్వాత నువ్వు ఎవరికి భయపడుతున్నావు? ఇంకా దేనికి భయపడుతున్నావు? అందుకే అంటాడు మనుషులను కేవలం శరీరమును చంపువానికి మీరు భయపడకండి, శరీరమును ఆత్మను నశింపజేయవానికి భయపడండి అని ఉంది. సో నువ్వు భయపడాల్సింది ఏంది? ఓన్లీ దేవునికే. నువ్వు ఎవరికి భయపడిన అవసరం లేదు. నువ్వు దేని గురించి భయపడుతున్నావు? నీ భవిష్యత్తు గురించి ఎందుకు భయపడుతున్నావు? నీ జీవితం గురించి ఎందుకు భయపడుతున్నావు? చాలామంది ఈ దినాల్లో రోగం గురించి భయపడుతున్నారు, సమస్యల గురించి భయపడుతున్నారు, ఆర్థిక ఇబ్బందుల గురించి భయపడుతున్నారు, భవిష్యత్తు గురించి భయపడుతున్నారు. నిన్ను భయపెట్టడానికి నీకు భవిష్యత్తు లేదు. ఇక నీకు భయం అనేది అన్నిటికంటే పెద్ద భయం అనే దాని నుంచి నేను విడిపించాడు. ఏంది అన్నిటికంటే పెద్ద భయం? ఏంది? మరణ భయం. అసలు నీకు మరణమే లేదే. నువ్వు కొన్ని రోజులు ఒకరి శరీరాన్ని విడిచి కాసేపు ఎక్కడికెళ్ళిపోతావు? వెంటనే శరీరం విడిచిన వెంటనే నువ్వు ఎక్కడికి వెళ్తావు? చెప్పండి. ఈ శరీరాన్ని విడవగా నువ్వు ఎక్కడికి వెళ్తావు? ప్రభు దగ్గరికి వెళ్ళిపోతావు. నీకు మరణమే లేదే. నీకు మరణం లేదు. సో నువ్వు మరణం లేని స్థితిలోకి వచ్చి ఇంకా దేని గురించి భయపడుతున్నావు? నీ భవిష్యత్తు పరలోకం కదా, నీ భవిష్యత్తు దేవునితో కదా. నువ్వు దేని గురించి భయపడుతున్నావు? ఈ భౌతికమైన పరిస్థితులకు నీకు ఎదురు వచ్చినప్పుడు అవి తుఫాన్ లాగా ఉన్నాయి. అది నిన్ను తుఫాన్ చూసి పేతురు భయపడిపోయాడు. అంతసేపు మంచిగా అడుగులు వేసాడు ప్రభువుని చూసి, కానీ తుఫాన్ చూసి భయపడిపోయాడు. సో ఇప్పుడు ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, నీవు ఈ భౌతికమైన భవిష్యత్తు కొరకు కాదు, నువ్వు నిత్యత్వమున అయిన భవిష్యత్తు కొరకు దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. నిన్ను సిద్ధపరచడానికి నీలో నాలో ఎవరిని పెట్టాడు? పరిశుద్ధాత్మని. నీ భర్త గురించి ఎందుకు భయపడుతున్నావు? మార్చగలడు. నీ పరిస్థితుల గురించి ఎందుకు భయపడుతున్నావు? మార్చగలడు. నీ పరిస్థితులు నిన్ను ముంచజాలవు.
నీ పరిస్థితుల్లో నేను ముంచజాలవు, నీ పరిస్థితులు నిన్ను కాల్చలేవు, నువ్వు అంతం అవ్వవు. నువ్వు నిత్యత్వమునకు రక్షించబడ్డావు. ఏది నిన్ను ఏమీ చేయలేదు, నీకు అంతం లేదు. నీ పట్ల దేవుడు కలిగిన ప్రణాళికను చేయగలిగిన వాడు నీలో ఉన్నాడు, ఆయన పేరే పరిశుద్ధాత్ముడు. నీ పట్ల దేవుడు కలిగిన ప్రణాళికను చేయవాడు ఆయన నీలో ఉన్నాడు, ఆయన పేరే పరిశుద్ధాత్ముడు. ఆయన సరే, ఆయన నీ మీద పనిచేస్తున్నాడు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు భయపడుతున్నావు. ఫస్ట్ భయాన్ని వదిలిపెట్టేయాలి, నువ్వు ఆయనకు అప్పగించుకోవాలి. సో దేవుడు నేనేం చేస్తున్నా అంటున్నాను, సిద్ధపరుస్తున్నాడు. 7 విషయాల్లో సిద్ధపరుస్తాడు నేను. ఎన్ని విషయాల్లో? 7 విషయాల్లో. మొదటిది, ఆయన నీకు స్వేచ్ఛనిచ్చాడు. ఆయన స్వేచ్ఛనిచ్చాడు. ఆయన ఎలా సిద్ధపరుస్తాడంటే, ఆయన చూడండి, రోమపత్రిక 7వ అధ్యాయము చదవండి. రోమపత్రిక 7వ అధ్యాయము ఎవరైనా 1 నుంచి చదువుతారా? ఇది యూదులకు రాస్తున్న వివరణ. స్వాతంత్రం గురించి, దేవుడు మిమ్మల్ని విడిపించాడనే విషయం చెప్పడానికి ఇక్కడ ఈ మాట రాయబడింది. యూదులకు అర్థం చేయించడానికి రాస్తున్నాడు. ధర్మశాస్త్రం నుంచి మీరు విడుదల పొందారు. వారు ఏం చేసినా ధర్మశాస్త్రం కింద చేస్తూ, వారు అది చేయకపోతే అయ్యో మేము పాపం చేసాం అని ఒక బంధకంలో ఉండేవాళ్ళు అనమాట. ఎప్పుడు అయ్యో మేము పాపం చేసాం, అయ్యో మేము, అలా ఒక బంధకంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ధర్మశాస్త్రమును కొట్టేశాడు అని చెప్పేసి సత్యాన్ని వాళ్ళకి అర్థం చేయించడానికి ఒక ఉపమానాన్ని ఇక్కడ పెట్టాడు. ఏంటంటే 2వ వచనం, భర్త గల స్త్రీ భర్త బ్రతికున్నంత వరకే ధర్మశాస్త్రం వల్ల అతనికి బద్దురాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమై ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికుండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అని అనబడును, కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందెను గనక వేరొక పురుషుని వివాహం చేసుకొనని వ్యభిచారిణి కాకపోవును. ఇది ధర్మశాస్త్రంలో ఉన్న ఒక రూల్స్ని అక్కడ చెబుతున్నాడు పౌలు. చెప్తూ 5వ వచనము, అయితే 4వ వచనం, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. సారీ 4వ వచనం, కావున నా సహోదరులారా, మనం దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులో నుండి లేపబడిన క్రీస్తును వేరొకని చేరుటకై మీరు ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. ఇక్కడ రోమా ప్రజలు అంటారు, క్షమించాలి, యూదులని వారు బంధించబడ్డారు. వారు ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్నందుకు ఇక మీకు ధర్మశాస్త్రం యొక్క బంధకం మీకు లేదు, మీరు విడుదల పొందారయ్యా అని అంటున్నాడు. మీరు విడుదల పొందారు. సో ధర్మశాస్త్ర సంబంధమైన బంధకంలో ఉన్న వారే విడుదల పొందితే, యేసునందు విశ్వాసం ఉంచిన నిన్ను పాపపు కట్ల నుంచి ఆ విశ్వాసాన్ని బట్టి విడుదల ఇచ్చేశాడు. పాపపు కట్ల నుంచి నీకు విడుదల వచ్చింది. నువ్వు పాపం చేయజాలవు. నువ్వు ప్రభును నువ్వు స్వేచ్ఛగాను ఆయన ఆరాధించేటట్టు నిన్ను స్వతంత్రుడిగా చేశాడు. సో పరిశుద్ధాత్ముడు మొదటి పని ఏం చేస్తారంటే, మనని స్వతంత్రులుగా చేస్తాడు. మొదటి పని ఎందుకు తెలుసా? చూడండి, యేసు ప్రభుని మనం ఏం చేయాలి? వెంబడించాలి. బలవంతంగా వెంబడిస్తే అది ప్రేమ కాదు, ఇష్టంతో వెంబడిస్తే అది ప్రేమ. సో మనని ఇష్టంతో ఆయనని నమ్మాలి, ఇష్టంతో ఆయనని ప్రేమించాలి. సో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, ఆయన వచ్చి నీకున్న ప్రతి కట్లను తెంపుతాడు. నీకు సెల్ ఫోన్ పిచ్చి ఉంది, నువ్వు ఇష్టం లేకున్నా కూడా సెల్ ఫోన్ పిచ్చిలో ఉంటావు. నీకు తాగుడు పిచ్చి ఉంది, ఇష్టం లేకున్నా తాగుడు పిచ్చి ఉంటుంది. నీకు పరస్త్రీ పిచ్చి ఉంది, ఇష్టం లేకున్నా పిచ్చు. సో అంటే కొన్ని బంధకాలు కొంతమందికి భూమి మీద ఉన్నాయి. వాళ్ళు మంచిగా ఉండాలనుకున్నా ఉండలేకపోతున్నారు. అయితే పరిశుద్ధాత్ముడు చేసే మొదటి పని ఏంటంటే, ఆయన నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత నీలోకి వచ్చిన పరిశుద్ధాత్ముడు చేసి నీ ప్రభు కొరకు నేను సిద్ధపరిచే క్రమంలో ఆయన నీలో చేసే మొదటి పని ఏంటంటే, నీకు స్వాతంత్రం ఇస్తాడు. హల్లెలూయా. గలతీ పత్రికలో ఉంటుంది, 5 రకాల స్వాతంత్రాలు ఉంటాయి. టైం లేదు, 5 రకాల స్వాతంత్రాలు ఉంటాయి. నీ శరీరం నుండి స్వాతంత్రము, నువ్వు ఒకప్పుడు నువ్వు బానిసత్వం నుంచి స్వాతంత్రము, నువ్వు శాపం నుంచి స్వాతంత్రము, ఇలా 5 రకాల స్వాతంత్రాలు నీకు అక్కడ ఉంటాయి. ఆ వచనాలు చూపిస్తే సమయం లేదు. నేను అసలు ఇప్పుడు దీంట్లో కూడా చాలా విషయాలు ఉన్నాయి, చెప్పడానికి అవకాశం లేదు. సరే, కొంచెము ఆ వచనాన్ని చదువుకొని వెళ్ళిపోదామమ్మా. చదవండి ముందుకి. ఏలైనగా మనం శరీర సంబంధమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలన అపేక్షలను మనము అవేములై కార్యసాధకములై ఉండెను.
ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొంది తిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రం పాపమైన అట్లా అనరాదు. ఓకే, ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై మనము ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి. ఇక్కడ యూదులతో అంటున్నాడు పౌలు, మీరు ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందారు, దాన్ని మీకు విడుదల ఇచ్చింది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఒకసారి 2 కొరింథీ 3:3 చదవండి. 2 కొరింథీ 3:3. 2 కొరింథీ 3:3. నాకు ఎక్కువ వాక్యాలు చదివించాలని లేదు ఈ రాత్రి. చదువు అయినా అక్కడ చాలు. ఒకప్పుడు పాత నిబంధనలో అన్నీ కూడా రాళ్ళ మీద రాసి ప్రజలకు ఇచ్చేవారు. ఇప్పుడు రాళ్ళ మీద రాసింది చదివి దాన్ని హృదయం తీసుకొని దాన్ని అనుసరించే అంత సమయం మీకు లేదు. మీ హృదయముల మీదనే రాసేసాడని అంటున్నాడు. అంటే మీకు వాక్యాన్ని దేవుని నమ్ముకోగానే మీకు తెలుసా, మీరు చాలామంది, నేను కొత్తలో దేవుని నమ్ముకున్నప్పుడు నాకు బైబిల్ అంతా తెలియదు, కానీ నాలో ఒక పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత నాకు ఎందుకో మంచి ఏంటో అర్థమైపోయేది. నేను ఆ వాక్యం నాకు పూర్తిగా అవగాహన లేకుండా ఆ వాక్యాన్ని వెంబడించేవాడిని. ఎందుకంటే యేసయ్య జీవవాక్యమై ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఆ జీవవాక్యాన్ని మన హృదయంలో రాశాడు. మనకు తెలియకుండా ఇది కరెక్ట్ కాదు, ఇది మంచిది కాదు అనే అవగాహన మన ఆత్మకు దేవుడు మన హృదయంలో ఇచ్చేశాడు. అది కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు చేసిన కార్యం. చాలామందికి బైబిల్ మొత్తం తెలియదు. బాగా దేవుని పూర్తిగా పాపాలు ఒప్పుకొని నిజమైన పశ్చాత్తాపంతో పరిశుద్ధాత్మకు అప్పగించుకొని యేసయ్య రక్షణ పొందిన ఆ హృదయము నూతన హృదయంగా చేయబడి, నూతన మనసుగా చేయబడి, దాని మీద ధర్మశాస్త్రం పలకల మీద రాసినట్లుగా దేవుని నీతి సంబంధమైన ఆ యొక్క అవగాహన హృదయముల మీద రాయబడింది. అది కొత్త రక్షణ. అందుకే నీకు తెలియకుండానే, పూర్తిగా వాక్యం తెలియకుండానే వాక్యాన్ని వెంబడిస్తున్న అనుభవం నీకు ఉంటుంది నువ్వు పరిశుద్ధాత్మతో నడిపించబడినప్పుడు. సో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పూర్తిగా స్వేచ్ఛనిచ్చేస్తాడు. హృదయం మీద తన దేవుని వాక్యాన్ని రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకప్పుడు ఇంకో వాక్యం చదువుతాం మనకు తొందరగా అర్థం కావడానికి. రోమా 8:2, రోమా 8:2-3, రోమా 8:2-3. చాలు మీరు నాకెళ్ళి చూడండి. ఈ రోమాపత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో నేను ఏది చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, చెయ్యకూడదే చేస్తున్నాను, చేయగోరనిదే లేకపోతే చేయాలనుకున్నదే చేయగోరనిది నేను చేస్తున్నాను. అయ్యో ఎంత దౌర్భాగ్యుడను అంటూ ఏదో ఒకటి నాలో ఉంది, ఇది చేసేది నేను కాదని నేను పరిశీలిస్తే నాకు కనబడుతుంది పాప నియమం నాలో ఉంది. ఏదో నన్ను పాప ప్రిన్సిపల్, ద రూల్, పాపం అనేది నన్ను బంధించి నన్ను జరిగిస్తుంది అని అన్నాడు. అని తర్వాత అధ్యాయం అలా చదువుకుంటూ వచ్చి 8వ అధ్యాయం 2వ వచనంలో ఆ పాప నియమం నుండి నన్ను విడిపించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. సో ఇప్పుడు నాలో ఉన్న దేవుని ఆత్మ నన్ను ప్రభు రాకడ కొరకు ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. ఎలా సిద్ధపరుస్తున్నాడంటే విడుదలిచ్చి, నన్ను పూర్తిగా విడుదలిచ్చేస్తున్నాడు. అందరికీ దేవుడు స్వాతంత్రం ఇచ్చేస్తున్నాడు. ఎందుకు స్వాతంత్రం ఇస్తున్నాడంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు చెప్తాను. నువ్వు దేవుని నమ్ముకున్నావు బాబు, ప్రార్థన చేసుకో. అమ్మో నేను దేవుని నమ్ముకున్నా, నేను ప్రార్థన చేయాలి. అమ్మ నేను దేవుని నమ్ముకున్నా, నేను వాక్యం చేయాలి. అయ్యో ఈరోజు వాక్యం చదవలేదు, అయ్యో ఈరోజు ప్రార్థన చేయలేదు. దాని ఏమంటో తెలుసా? దాని మరలా ధర్మశాస్త్రం లాగానే అయిపోతుంది. అది కూడా దేవుని విషయం రూల్స్ అండ్ రెగ్యులేషన్తో చేసేది కాదు. దేవుని విషయము అనగా దేవుణ్ణి వెంబడించేది ఒక కట్టుబాట్లతో చేసేది కాదు. ఇంతకుముందు ఒక కట్టుబాట్లో బ్రతికావు, ఇప్పుడు మరలా యేసుని నమ్ముకున్న తర్వాత ఇంకో కొత్త కట్టుబాట్లు అంటుకొని బతికినట్టుంది ఇది. 5 గంటలకు లేసావా? ఎంతసేపు మోకరించావు? అమ్మ వింటున్నారా? ఎంతసేపు మోకరించావు? మీరు వేస్ట్. అది కాదు. పరిశుద్ధాత్ముడు ఏమిస్తానంటే నీకు స్వేచ్ఛనిస్తున్నాడు. లిబర్టీ ఇన్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు స్వాతంత్రం ఇస్తున్నాడు. ఇప్పుడు ఒకప్పుడు చెడు చేయడానికి నువ్వు కట్టబడ్డావు, బంధించబడి చెడు చేస్తూ వచ్చావు. ఇప్పుడు ఆ చెడు నుండి నిన్ను విడిపించి ఇప్పుడు నిన్ను స్వతంత్రంగా చేసి స్వాతంత్రములో మంచి చేయడానికి నీకు కృపనిచ్చాడు.
ఒక్కసారి నువ్వు పాపం చేయడానికి నీకు ఇష్టం లేకుండా పాపం చేసావు. ఎందుకంటే పాపంలో బంధించబడి నువ్వు పాపం చేసావు. బంధించబడి నీకు ఇష్టం లేని మాటలు మాట్లాడుతావు, నీకు ఇష్టం లేని తిరుగులు తిరుగుతావు, నీకు ఇష్టం లేని బ్రతుకుతున్నావు. నీకు ఇష్టం లేదు అది, కానీ ఆయన బ్రతికావు. ఎందుకు? బంధించబడ్డావు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నేనేం చేశాడు? స్వతంత్రం ఇచ్చాడు దాని నుండి. ఇప్పుడు నువ్వు ఎలా బ్రతకాలంటే, నీకు పరిశుద్ధాత్మ నీలో చేసిన కార్యం ఏంటంటే పాప బంధకం నుంచి నీకు విడుదలిచ్చి నేను స్వతంత్రం చేసి, ఇప్పుడు ఈ స్వాతంత్రంలో పరిశుద్ధాత్మ ఏం కోరుకుంటుందంటే నువ్వు ఆయనను వెంబడించాలి. నీకు పాస్టర్ గారు చెప్పనవసరం లేదు, ప్రార్థన చేసుకోమని. నువ్వే స్వేచ్ఛగా, అది కదా ఏసేకి ఇష్టమయ్యేది. ఏసే వస్తున్నాడు ఎవరి కోసము? నీ కోసము. నువ్వెవరు? పెళ్లి కుమార్తె. పెళ్లి కుమార్తె పెళ్ళికి రెడీ అయింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పెళ్లి కుమార్తె, వినండి బాగా అర్థమవుతుంది ఇక్కడ ఒక అబ్బాయికి. పెళ్లి కుమార్తె ఏం చేయాలి? అయ్యా ఎలా ఉన్నావు అని రోజు ఫోన్ చేయాలి. హల్లెలూయా. అయ్యా ఎలా ఉన్నావు, బాగున్నావా, తిన్నావా అని ఆమె ఫోన్ చేస్తే ఆమెకు బాగుంటుంది. కానీ వాళ్ళమ్మ ఏంటే అబ్బాయికి ఫోన్ చేసావా అంటే చేయాలా? అర్థమవుతుందా పాయింట్ నేను చెప్పేది? నా పాయింట్ అర్థమవుతుందా? ఎంగేజ్మెంట్ అయింది, ఇంకా నెల రోజుల పెళ్ళి. ఇప్పుడు ఈ అమ్మాయి తనంతటి తాను దొంగచాటున పోయి బాగున్నావు అని చెప్పి ఆయనకి ఫోన్ చేస్తే అదా స్వేచ్ఛ? లేకపోతే ఏంటమ్మాయి అబ్బాయితో మాట్లాడుతూ ఉండు, ఆ అబ్బాయి రుచులేంటో తెలుసుకుంటూ ఉండు. అలాగా, సరే చేస్తా. నీ రుచులేంటి? అదా, సరే పెట్టేసి. ఏమడిగావు? రుచి అడిగాను. అసలు కలర్ ఏంటి ఇష్టం అడుగు. సరే అడుగుతా అంటే ఇదేంది? నిజవేత్త చేసిందా? నా మాటలు అర్థమవుతున్నాయా? ప్రభు నిన్ను ఆత్మ ద్వారా ఏం చేశారంటే స్వతంత్రునిగా చేశారు. ఎందుకంటే ఆయన కొరకు నేను సిద్ధపరచడానికి. ఫస్ట్ పాయింట్ అది. అంటే ఇప్పుడు మొదటిది మనం ఏం చేయాలంటే, మిమ్మల్ని పాస్టర్ గారు బలవంతం పెట్టద్దు. అమ్మా బుధవారం ప్రార్థనకు ఎంత రావాలమ్మా, పాయింట్ క్యాచ్ చేస్తున్నారా? అమ్మా శనివారం విజ్ఞాపనకి రావాలమ్మా, అమ్మా ఆదివారం కరెక్ట్గా 10:30కి రావాలమ్మా. ఇది నేను చెబితే వస్తే మీరు నిజంగా పరిశుద్ధాత్మతో నడిపించబడట్లేదు. లేకపోతే పరిశుద్ధాత్మ కార్యము కొరకు మీరు, లేకపోతే ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు ఏ కార్యమైతే మీలో చేశాడో ఆ కార్యము మీలో ఫలించట్లేదు. లేకపోతే పరిశుద్ధాత్మను దుఃఖపరిచినట్టు, లేకపోతే మీరు ఇంకా సిద్ధపడట్లేదు. పరిశుద్ధాత్ముడు అయితే ఉద్దేశం అది మిమ్మల్ని విడిపించాడు. ఇప్పుడు మీరేంటి? మీరు స్వతంత్రులుగా ఆయనను వెంబడించాలి. భక్తి స్వాతంత్రముతో చేయాలి. భక్తి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టుకొని చేస్తే అది భక్తి కాదు. మరలా నువ్వు పాత బతికే అది. నువ్వు మరలా పరిచయురాలువే, మరలా నువ్వు పరిచయుడే, మరలా అదే. నో లీగలిజం, లిబర్టీ ఇన్ స్పిరిట్. మొదటిది అది. పరిశుద్ధాత్ముడు ఆయన మనలో చేసింది మనమే ఆయనను వెంబడించాలని ఒక స్వాతంత్రం మనకిస్తాడు. అది స్వాతంత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకా క్లియర్గా డైరెక్ట్ చదవం. గలతీ 3:3. గలతీ 3:3. చాలు. ఆత్మచేత రక్షణ ఆరంభించబడింది అందరికీ. నిన్ను రక్షించింది నీ విశ్వాసము, అలాగే దేవుని యొక్క ఆత్మ. నువ్వు నమ్మావు, పరిశుద్ధాత్మ నేను రక్షించాడు. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు నమ్మావు పరిశుద్ధాత్మని. సో పరిశుద్ధాత్మ కార్యం ద్వారానే నువ్వు రక్షించబడ్డావు. ఆయన ఒప్పించాడు, ఆయన నిన్ను దేవుని ఒప్పించాడు, నీ పాపాన్ని ఒప్పించాడు. దేవుని వెంబడించమని, ఆయన తీర్పుని గురించి, ప్రభుని గురించి నిన్ను ఒప్పించింది పాస్టర్ గారు కాదు. పాస్టర్ గారు చెప్తున్న వాక్యం నీ మనసులోకి వెళ్ళింది, మనసులోకి వెళ్ళిన మాటని పరిశుద్ధాత్ముడు నీకు ఒప్పించి కృపతో ఒప్పిస్తే నువ్వు ఒప్పుకున్నావు. అంతా ఆయన కార్యం. సో ఆత్మ ద్వారా నువ్వు దేవుని బిడ్డవయ్యావు. ఇప్పుడు ఆత్మ ద్వారానే నడుస్తూ ఉండాలి. ఆత్మ ఇచ్చిన స్వాతంత్రంలోనే నువ్వు ఉండాలి. అంతేగాని మరలా ప్రభుని నమ్ముకున్న వాళ్ళంట అట్లా చేయాలంట, ఇదిగో ఇట్లా చేయాలంట. నో. ఎవరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీకు అవసరం లేదు. ఆమేన్. నీకు ఒకటే ఆ పరిశుద్ధాత్ముడు ఇచ్చిన వాక్యం కావాలి. ఇంకా చెప్తాను చూడండి. గలతీ 5:1. గలతీ 5:1. ఎంత మంచి మాట. పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? భక్తిహీనత అనే బంధకం నుంచి, లోకానుసరమైన జీవితం అనే బంధకం నుంచి
పాపం అనే బంధకం నుంచి యేసయ్య విశ్వాసమును బట్టి రక్తముతో పరిశుద్ధాత్మ శక్తితో మిమ్మల్ని విడిపించిన తర్వాత ఇప్పుడు మీరు భక్తి చేత బంధించబడొద్దు, స్వాతంత్రముతో భక్తిని చేయాలి. అమ్మో ఈరోజు నేను ప్రార్థన చేయలేదు, ఇంకా నా ప్రార్థన ఆలకించలేదు. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా నా మాట? కొంచెం అర్థమైనట్టే ఉంటుంది, ఇది అర్థం కాని విషయం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, తర్వాత రెండో పాయింట్, దేవుని చిత్తం అయితే ఇంకా దాని లోపలికి వెళ్దాం. నాకు ఈరోజు 7 విషయాలు చెప్పాలి కదా. రెండో విషయం, పరిశుద్ధాత్మ దేవుడు మొదట ఏం చేశాడు? మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఆ స్వతంత్రంలోనే మనం జీవించాలని కోరుతున్నాడు. ప్రభువుని ప్రేమించాల్సిన వారు స్వతంత్రముతో ప్రేమించాలి. స్వచిత్తం, ఆదాము స్వచిత్తం వాడి దేవునికి దూరం అయ్యాడు. విశ్వాసి స్వచిత్తముతో దేవుని వెంబడించాలి. స్వచిత్తంతో ఏది చేసినా స్వచిత్తం, అంటే ఫ్రీగా, ఏ బలవంతం లేకుండా, ఏ బలవంతం లేకుండా. ఏంట్రా పొద్దునుంచి రాత్రి వరకు ఏంద్రా ఆట అంటే, మీ అమ్మ ఆడమంది అంటే లేదు, మీ నాన్న ఆడమంటే లేదు, ఇదంతా నేను ఆడుతున్నా ఇష్టం. అలా నీ ఇష్టంతో దేవుళ్ళో ఉండాలి, నీ ఇష్టంతో ప్రార్థన చేయాలి, నీ ఇష్టం ఉన్నంతసేపు దేవుళ్ళో ఉండాలి, నీ ఇష్టంతో టైంకి రావాలి, నీకు ఇష్టంతో పరిచయం. అది అనమాట. అమ్మో పాస్టర్ గారు ఏమనుకుంటాడో, పోయింది, అక్కడే పోయింది, అవును మొత్తం పోయింది. అమ్మో వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మో వీళ్ళేమన్నా, మొత్తం పోయింది. నీ ఇష్టంతో దేవుని వెంబడించడం అనే కార్యము నేను ప్రభు కొరకు సిద్ధపరుస్తున్న వ్యక్తిగా, లేకపోతే ప్రభు కొరకు సిద్ధపడిన వ్యక్తిగా అయినట్టే. నువ్వు నీ ఇష్టంతో డప్పు కొట్టలేదనుకో, నువ్వు ఫ్రీగా సంతోషంతో నువ్వు ఆయన మీద ప్రేమతో నువ్వు సంతోషం కొట్టకపోయినావు అనుకో, ఖచ్చితంగా బలవంతమైందనుకో, నువ్వు ఇంకా సిద్ధపడలేదు ఆయన రాకడికి. నేను ఎవరు బలవంతం చేయొద్దు, నేను అంటున్నాను, మిగతా ఎవరు బలవంతం చేయకండి. ఏడవండి, పరిశుద్ధాత్ముడా వారు నీలో ఆనందించాలి, వాళ్ళు నీ కొరకు రావాలి, వాళ్ళకి అవసరమైతే చెప్పండి, బోధించండి, వచ్చేయండి, ఏడవండి. వాళ్ళంతటా వాళ్ళు వస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళు సిద్ధపడినట్టు ప్రభు రాకడి కొరకు. ఈరోజు నేను మామూలుగా ఏం చేస్తాను తెలుసా, నేను కూడా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాను. ఎవరు 4 ఫోన్లు చేస్తూ ఉంటాను. ఎవరికి ఫోన్ చేయొద్దు, వాళ్ళంతటా వాళ్ళు రావాలి, అప్పుడు వాళ్ళు ప్రభు రాకడికి సిద్ధపడినట్టు. ఆమేన్. నీ అంత నువ్వు టైంకి వచ్చేయాలి. ఏం చెప్తాడా దేవుడు నాతో ఏం మాట్లాడతాడని ఎదురు చూపుతూ రావాలి. అది నీ అంత నువ్వు రావాలి. అది సిద్ధపాటు అంటే ఆ వ్యక్తి సిద్ధపడినట్టు రాకడి కొరకు. ఎంతమందికి అర్థమైంది? ఒక్క పాయింట్ అయింది. సరే, ఇంకా నాకు టైం ఉందా? టైంలో నేను చెప్తాను మళ్ళీ ఎప్పుడైనా దేవుని చిత్తం. రెండోది, పరిశుద్ధాత్మ దేవుడు మనకేమిచ్చాడంటే నిశ్చయితలు ఇచ్చాడు. చూడండి, ఆయన రోమా 8:15 చాలు, గుర్తుపెట్టుకోండి. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ మొదట ఏం చేస్తున్నాడు? మనకు స్వాతంత్రం ఇస్తున్నాడు. రెండోది, పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తాడంటే ఆయన గ్యారంటీ అయ్యి ఉన్నాడు. ఖచ్చితంగా నువ్వు పరలోకానికి వెళ్తావు, ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్తావు. అది నీ మైండ్లో ఎప్పుడు ఉండాలి. నువ్వు అది అందుకే ఇంతకుముందు నేను చెప్పాను, దేని గురించి భయపడుతున్నావు అని. అందుకే ఫస్ట్ స్టార్టింగ్ చేస్తాను, నువ్వు దేని గురించి భయపడుతున్నావు? ఎవరు నువ్వు రక్షించబడ్డావు. నీ భవిష్యత్తు ఈ భౌతికమైనది కాదు. నువ్వు ఆల్రెడీ నీ భవిష్యత్తు దేవుని దగ్గర ఉంది. నువ్వు దేవుని బిడ్డవు, ఆయన పక్కన కుడిపక్షాన కూర్చునేదే నీ గోల్. నువ్వు విమోచన దీని వరకు ముద్రించబడ్డావు. అందుకే మంచి మాట ఉంటుంది, ఎఫ్ఎస్సి 1:13 చూడు. ఎఫ్ఎస్సి 1:13 చూడు, 13-14. విని 14 చదివేసావా? చదువు. అంతే. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు అనుగ్రహించబడ్డాడు? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే, మొదట నిన్ను స్వతంత్రునిగా చేస్తున్నాడు, స్వేచ్ఛగా ప్రభు కొరకు బ్రతకడానికి, స్వేచ్ఛగా ఆయన కొరకు జీవించడానికి, స్వేచ్ఛగా ఆయన వెంబడించడానికి. అది మొదటిది. రెండోది, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఉదాహరణకి వీళ్ళిద్దరి మధ్యలో ఎంగేజ్మెంట్ అయింది. అర్థం చేసుకోవడానికి చెప్తున్నా, వీళ్ళిద్దరి మధ్య ఎంగేజ్మెంట్. పాస్టర్ గారు ఏం చెప్తారు మీరు అని. హల్లెలూయా. ఆమె కాసేపు ఏమో అమ్మాయిని అనుకోండి, ఎంగేజ్మెంట్ అయింది.
అయినప్పుడు తర్వాత ఇంకా పెద్దలందరూ కూడా పత్రిక రాసి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత ఏం చేస్తారు? ఉంగరాన్ని ఎంగేజ్మెంట్. ఇంకా దాని అర్థం ఏంది? ఈ అమ్మాయి ఎవరమ్మాయి? ఈయన అమ్మాయి. ఆమేన్. పరిశుద్ధాత్ముడు నీకు ఇవ్వబడ్డాడు. అక్కడ వాక్యం సెలవిస్తుంది గ్యారంటీగా. లేకపోతే ఆయన గ్యారంటీగా ఇవ్వబడ్డాడు. రెండో మాట గ్యారంటీ. మొదటి మాట లిబర్టీ అంటే స్వేచ్ఛ. రెండో మాట గ్యారంటీ అంటే నీవు పరలోకానికి సంబంధించిన వ్యక్తివి, లేకపోతే నువ్వు ఆయన వధువు. సో పరిశుద్ధాత్మ నీలో ఏం చేస్తున్నాడంటే రెండవ రాకడికి సిద్ధపరిచేటప్పుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు ఖచ్చితంగా దేవుని బిడ్డవు, నువ్వు ఖచ్చితంగా ఆయనకు సంబంధించిన వ్యక్తివి, నువ్వు ఆయనకు సంబంధించిన వ్యక్తి. ఇంకా నువ్వు దేని గురించి ఆలోచించడానికి వీల్లేదు, నువ్వు దేని కొరకు ఇంకా వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు వెళ్తాను మీద ఇంకా సరే కాసేపు ఆయన అమ్మాయి అనుకోండి, ఇంకొక వ్యక్తి దగ్గరికి ఆ అమ్మాయి వెళ్ళడానికి వీల్లేదు. ఆయన కోసం ముద్రించబడింది, ఆయన కొరకు ముద్రించబడింది. దేవుని నమ్మిన ప్రతి బిడ్డలు ఇక్కడ ఏం రాస్తుంది? పరిశుద్ధాత్మ చేత ముద్రించబడింది. 2 కొరింథీ 1:21-22 కూడా చదవండి. 2 కొరింథీ 1:20, 2 కొరింథీ 1:21-22. ముద్ర వేశాడు, నువ్వు ఆయన భార్యవి. పరిశుద్ధాత్మ కార్యమే ముద్ర వేశాడు పరిశుద్ధాత్మతో, నువ్వు ఆయన భార్యవి. ఈ మాట మీకు ఎట్లా పోవాలంటే పలు రకాల మీకు అర్థమైనా పర్లేదు. ఒకటి మాట మీకు, నేను పరలోకానికి చెందిన బిడ్డను, అంత మాత్రం కాదు నేను ఆయనకు చెందిన వ్యక్తిగా నేను మార్చబడ్డాను. పరిశుద్ధాత్ముడు నన్ను ఫైనల్ చేసేసాడు, నా మీద ముద్ర వేసేసాడు, నేను పరలోకానికి సంబంధించిన వ్యక్తి. నేను ఇప్పుడు నువ్వు దేని గురించి భయపడుతున్నావు? దేని గురించి భయపడుతున్నావు? ఇంకా చదవమ్మా 22వ వచనం. ఓకే, మనం పరలోకకు సంబంధించిన వ్యక్తులమని మనం ఆయన గురించి ఎదురు చూడాల్సిన అవసరత ఏముంది? లేకపోతే ఎదురు చూసే పరిస్థితి ఏంటంటే ఆయన ఎవరితో అయితే నిత్యం ఉంటాడో ఆ పరిశుద్ధాత్మనే నీలో నాలో పెట్టాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే నిత్యత్వములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎప్పుడు విడిపోరు. కేవలం సిలువలో ఒక్క గడియలో నా దేవా నా చెయ్యలు విడిచితివని ఆ గడియలోనే ప్రభు మరణమును మొత్తం అనుభవించేశాడు. ఒక్క క్షణం కూడా కాదు, ఒక గడియలోనే మానవ జాతి పాపం రావాల్సిన మరణాన్ని ఆ గడియలో అనుభవించేసి స్టార్టింగ్ నా తండ్రి అన్నాడు, లాస్ట్కి తండ్రి అన్నాడు, మధ్యలో మాత్రం నా దేవా అన్నాడు. అంటే ఒక మానవుడిగా పాపమును అంతం చేసేసాడు, శిక్షను భరించేశాడు. ఆ ఒక్క గడియ తప్ప ఆయన యుగములు తరతరములు గతములో ప్రస్తుతంలో అలాగే భవిష్యత్తులో ఆయన ఎప్పుడు పరిశుద్ధాత్మతో ఏకమై ఉంటాడు. అలాంటి ముఖ్యమైన వ్యక్తిని నీలో పెట్టాడు. ఎందుకు తెలుసా? నువ్వు నా దానవు, నువ్వు నా మనిషివి. ఒకసారి చెప్పండి, నేను ఆయన మనిషిని. అది ఈ భూమి మీద నువ్వు సరే తాపమేస్త్రివా అయ్యుండొచ్చు, దానికంటే ముందు ఆయన మనిషివి. నువ్వు వ్యాపారస్తుడివా అయ్యుండొచ్చు, నువ్వు ఆయన మనిషి. నువ్వు ఎన్ని రోజులైనా బతుకు, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మనిషివి అని ఆయన ఆత్మనిచ్చి ఆయన మనిషిగా నిన్ను చేసేసుకున్నాడు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట మీకు ఏమి ఇవ్వాలంటే నిశ్చయత. మొదటిదేంటి? స్వేచ్ఛ. స్వేచ్ఛ. ఆయన వెంబడించాల్సింది ఎట్లా? స్వేచ్ఛ. రెండోది నిశ్చయత. నేను ఆయన మనిషిని. ఈ నేను ఆయన మనిషిని నిశ్చయిత నీకు లేకపోతే నువ్వు ఆయన కొరకు ఇంకా సిద్ధపడలేదు. స్వేచ్ఛగా మాట్లాడుతున్నాయి బాబు, స్వేచ్ఛగా నువ్వు ఆయనకు సంబంధించిన కార్యాలన్నీ, భక్తికి సంబంధించిన కార్యాలన్నీ, దేవునికి సంబంధించిన కార్యాలన్నీ, రేపు నువ్వు భోజనాలు వడ్డించే విషయమైనా కానీ, రేపు స్త్రీలు పరిచయం చేసి స్వేచ్ఛగా ఆమె చేస్తుంది నన్ను చేయనీయట్లే, వాళ్ళే అయిపోయింది, ఇంకా నువ్వు సిద్ధపడలేదు రాకడికి. ఎంతమందికి అర్థమవుతుంది? స్వేచ్ఛగా నీకు ఎవరితో పడలేదు, నేను ఆయన మనిషిని అని అనుకుంటే చేస్తూ నాకు దేవుడు నన్ను స్వతంత్రం చేస్తాను, నేను ఇంకా ఆయన పని కాకపోతే ఇంకేం చేస్తాను, స్వేచ్ఛగా నువ్వు ఎవరిని పట్టించుకోకుండా చేస్తున్నావు అనుకో, నువ్వు సిద్ధపడినట్టు ఆయన కొరకు. ఇంకోటి రెండోదండి నిశ్చయత. నేను ఆయన మనిషిని అని ఈ నిశ్చయత నిన్ను సిద్ధపరిచినట్లు. నేను ఆయన మనిషిని కాదనుకుంటూ నువ్వు ఆయన మనిషి అయితే ఇంకేం భయం? ఇంకేం భయం? చాలా వచనాలు ఉన్నాయి. రోమా 8:15 తర్వాత ఇప్పుడు చదివాం కదా, అబ్బా తండ్రి అని పిలవచ్చు. నేను ఏం నిశ్చయిత? నేను ఆయన బిడ్డని. అక్కడ ఏమాటుంది? నేను ఆయన బిడ్డని
ఆ నిశ్చయిత అక్కడ వస్తుంది. రెండోది ఏంటి, ఇప్పుడు 1 కొరింథీ ఎఫెసీ 1:15-18 మీరు చూస్తే ఆయన మహిమ మన మీద ఉందంట. మనం ఆయన మహిమకు వారసులమంట. ఆయన మహిమకు వారసులమంట. ఆయన మహిమకు నిశ్చయిత. ఆయన బిడ్డలము, ఆయన మహిమకు వారసులము. తర్వాత ఏంది, 2 కొరింథీ 5:1-7 కూడా మనం చూస్తే ఆయన నిత్యత్వమునకు మనం కూడా వారసులం. ఆయన నిత్యుడు, మనం కూడా నిత్యత్వమునకు వారసులం. ఆయన మనకి నిశ్చయిత ఇచ్చాడు. సో అది చాలామంది ఏమనుకుంటారంటే, ఇంకా పెళ్ళి కాలేదు కదా, ఎంగేజ్మెంటే కదా, ఆయన ఇంకా రాలేదు కదా, పెళ్ళి అయితే కదా ఆయన నీకు భర్త. వినండి, పెళ్ళి అయితే కదా నీకు ఆయన భర్త అని అంటే ఏం చేశాడు ఆయన? పెళ్ళి కాకముందే ఆయన నిత్యం ఎవరితో ఉంటాడో ఆయన నీకు ఇచ్చేశాడు. ఎవరైనా? పరిశుద్ధాత్ముడు. నిత్యం ఆయనతో ఉండేది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు లేకపోతే ఆయన లేనట్టుగా ఉంటాడు. పరిశుద్ధాత్ముడు లేకుంటే ఆయన లేనట్టుగా ఉంటాడు. ఆ పరిశుద్ధాత్మని నీకు ఇచ్చేసి నువ్వు పరలోకానికి పోకముందే భూమి మీదనే నిత్యమైన వ్యక్తిగా నిన్ను, నిత్యము నాకు సంబంధించిన వ్యక్తినా. నువ్వు పరలోకానికి వెళ్తే అందరి ముందు, కోటానుకోట్ల దూతల ముందు, ఈ మనిషి ఎవరు తెలుసా, నా వాడని చెప్పుకుంటాడేమో. కానీ అందరిగా మంచిగా పెద్ద స్టేజ్ వేస్తాడు. పెళ్ళైన తర్వాత డిన్నర్లో కూర్చోబెడతాడు. ఈయన మంచిగా సోఫా సెట్ వేస్తాడు. అందరూ వచ్చి ఏమైనా భార్య అని అందరూ వచ్చి గిఫ్ట్లు తీసుకుంటే వీళ్ళందరికీ ఏం చేస్తుంటాడు? పరిచయం చేస్తుంటాడు కదా. కానీ ఇక్కడ సీన్ ఎట్లుంది తెలుసా? పరలోకం అందరూ చెప్తుండు, నాకు సంబంధించింది ఆమె. గట్టిగా చప్పట్లు కట్టండి. అందరికీ అర్థమైపోతుంది పరలోకం అంతని. ఎందుకు తెలుసా? ఆయనతో ఉండే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో ఉన్నాడే. అది సిద్ధపాటు. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? ఈ మాట మీకు ధైర్యం ఎందుకు ఇవ్వాలి? పరలోకానికి పోయిన తర్వాత నేను ప్రభుతో కూర్చుంటాను అనేది గొప్ప సంతోషకరమైన విషయం. అందుకే ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమాలు నేనాయనతో నుంటే చాలు అని చెప్పి నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించేదాన్. అక్కడ పోయినాక హర్షించేద్దాను అని పాట పాడుకుంటున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఇక్కడే నువ్వు ఆయనకు సంబంధించిన వ్యక్తివని పరలోకం అంతటికీ అర్థమైపోయింది. నీకే అర్థం కాలేదు. నీకు అర్థమైతే నువ్వేమైనట్టు? సిద్ధపడినట్టు. 2024కి పరలోకానికి సిద్ధపడినట్టు. 2024 ఎట్లా జీవించాలి? నేను ఆయన దాననని జీవించాలి, నేను ఆయన వాడనని జీవించాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది ధైర్యం తెచ్చుకుంటున్నారు? ఎంతమంది సంతోషంగా ఉంటున్నారు ఈ మాటను బట్టి? హల్లెలూయా. మొదటిదేంది? ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? స్వేచ్ఛగా ఆయన కొరకు బ్రతకాలి. అది బలవంతంగా అంటే అది మళ్ళీ ఏమైపోయింది? మళ్ళీ అది మూఢభక్తి. క్రైస్తవత్వం కూడా మూఢభక్తి, లీగలిజం అంటారు దాన్ని. ఎవరాలు ఏడ్చేది అక్కడ? బాబు నాన్న ఏడవద్దు, కాలు దెబ్బ తగిలిందా? అరే రే రే ఏమైంది? ఇక ఇలా వేళ్ళు అట్లా కాదు నాన్న, వేళ్ళు ఇలాను ఒత్తు, ఇట్లా కాదు నాన్న, ఇలా. కొంగలు పోయిందా? ఏమైంది? లేపైన నిలబెట్టు, అట్లా పడుకోబెట్టద్దు. నిలబెట్టు. పోయింది చూడు. ఇదిగో పోయింది. నిల్చోబెట్టు. పోయింది చూడు. కాలు ఒత్తాలి. నిద్రలో పట్టేసుకుంది కదా. పోయింది. స్తోత్రం, హల్లెలూయా. నేను వాక్యం ఆపేసి ఆయన దగ్గరికి వెళ్ళాను కదా. మూడో విషయం అదే. రోమపత్రిక 5:5. మూడో విషయం ఇది. ఈ నిరీక్షణ మనకు సిగ్గుపరచదు. ఆమేన్. ఎవరు కుమ్మరించారు? పరిశుద్ధాత్మ ద్వారా. ఇప్పుడు నాకు వెళ్ళి చూడండి,
ఇప్పుడు నాకు వెళ్ళి చూడండి, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? అందరినీ ఆయన ప్రేమతో ఎందుకు నింపుతున్నాడంటే, నువ్వెవరు? ఆయన వధువు. నువ్వెవరు? ఆయన వధువు. సో ఇప్పుడు ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి నేను ఆయన కుమారునిగా చేసుకున్నాడు. ఇప్పుడు రెండోసారి వస్తున్నాడు, నాకు వెళ్ళి చూడాలి, రెండోసారి వస్తున్నాడు. నువ్వు రక్షించబడి ఏమైనా బిజీగా ఉన్నావు ప్రోగ్రాంల మీద, మీ ప్రోగ్రాం బిజీగా ఉన్నావు, ఏమనుకోవద్దు, జస్ట్ అర్థం కావడానికి. బిజీగా ఉన్నావు, నీ లైఫ్లో బిజీగా ఉన్నావు, నీ కోరికలతో బిజీగా ఉన్నావు, నీ కష్టాలతో బిజీగా ఉన్నావు, నీ శ్రమలతో బిజీగా ఉన్నావు. ఏంటి? నీ శ్రమలతో, నీ భవిష్యత్ చింతనతో బిజీగా ఉన్నావు, లోపల బిజీగా ఉన్నావు, బాడీలో బిజీగా ఉన్నావు, సమయంలో బిజీగా ఉన్నావు, పనిలో బిజీగా ఉన్నావు. కానీ కొత్తగా ఎంగేజ్మెంట్ అయ్యి ఇద్దరు బాగా ప్రేమించుకుంటుంటే అన్నం తినేటప్పుడు కూడా అన్నం పక్కన వంట చేస్తున్న పని చేస్తున్న మాడిపోతుంది. ఏంటి? ఎందుకు పని బాగలేదు? ప్రేమలో పడిపోయింది. ఒక క్రైస్తవుడు ప్రేమలో ఉండాలి. ఎవరి ప్రేమలో? ఆయన ప్రేమ. అది ఎవరు గుమ్మరించారు? పరిశుద్ధ. సో 2024 మీరు వెళ్తుంటే ఆయన రాకడికి సిద్ధపడాలండి. ఈ లైఫ్ 24 ఫ్రీ లైఫ్ ఉండాలి, ఫ్రీగా దేవుని స్వేచ్ఛతో. రెండోది ఏంది? నిశ్చయతో. మూడోది ప్రేమతో. ఆ ప్రేమ మన దగ్గర లేదు, ఆయనకు తెలుసు. మనం అసలు బంధించబడ్డాము, ఆయనకు శత్రువులము, ఆయన ద్వేషించే వాళ్ళం, ఆయన తృణీకరించిన వాళ్ళం. విడిపించేశాడు. విడిపించి ఆయన వెంబడించే శక్తి మనకు లేదు కనుక ఆ శక్తి అనే ప్రేమ మనకిచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడు? యేసయ్యని. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏ లెవెల్లో యేసయ్యని ప్రేమిస్తాడో ఆ లెవెల్లో నేను ఆయనను ప్రేమించేటట్టు ఆయన ప్రేమ నీలో కుమ్మరించాడు. అక్కడ ఉంటుంది దేవుని ప్రేమ అంటుంది, అంటే తండ్రి ప్రేమతో కూడా నింపేశాడు. అగాపే ప్రేమతో యేసయ్యని ప్రేమించడం. హల్లెలూయా. చూడండి, అందుకే ఆ మాట ఉంటుంది ఎఫెసీ 3:16. ఎఫెసీ 3:16 ఉందా టైం? ఉంది. అయ్యో 9:1 అయిపోయింది, ముగించేస్తా. ఎఫెసీ 3:16 చదువుతున్నావుగా, చదువు. వేరు పారాలి, ప్రేమలో వేరు పారాలి. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆయన ప్రేమతో మనం నింపేస్తున్నాడు. ఆ ప్రేమతో మనం ఏం చేస్తామంటే ఎక్కడో ఉన్న ఆయనని ఇక్కడే అనుభవిస్తూ ఉంటాం. అర్థమైందా? ఇప్పుడు నిజంగా యేసుప్రభు ఎక్కడ ఉన్నా అంటే తండ్రి కుడిపార్శ్వమున. ఎఫెసీ 3:17 అక్కడే ఉంది, తండ్రి కుడిపార్శ్వం. కానీ ఆ ప్రేమను ఎక్కడ అనిపిస్తున్నాము? ఆ ప్రభు యొక్క ప్రేమను ఇక్కడే అనిపిస్తున్నాం, మన హృదయంలో. వాస్తవంగా ఆయన ప్రేమను ఇక్కడే అనుభవిస్తాం. ఆ ప్రేమ లేకపోతే చూడండి, ఆ అమ్మాయి ఏం చేస్తే దిండు పట్టుకుంటుంది. గమనించండి, దిండు పట్టుకొని ఇట్లా ఏం తెప్పించదానిలాగా దిండు పట్టుకుని, దిండా అయ్యో ఆయన అనుకున్నా. ఎంతమందికి అర్థమవుతుంది? మీకు అర్థం కావడానికి నీ వివరాలు చెప్తున్నా. నేను ఆ ప్రభుని ఇక్కడే అనుభవించాలి. నేను ఎందుకు ప్రార్థన చేస్తుంటే స్వస్థతలు జరుగుతున్నాయి తెలుసా? వెంటనే స్వస్థతలు జరుగుతున్నాయి అమ్మా కదా. ఎంతమంది అనుభవించారు? చేతులు ఎత్తిన స్వస్థతని వెంటనే ఎంతమంది అనుభవించారు? అసలు మీకు ఆశ్చర్యం ఎంతమందికి అనిపించింది స్వస్థత పొందినప్పుడు? చేతులు ఎత్తండి. ఎందుకే అరే ఎట్లెట్లా తగ్గిపోయింది? నేను ఏం చేస్తాను తెలుసా? ఆ టైంలో ఆయన అనుభవిస్తున్నా. హల్లెలూయా. ఆయన అనుభవిస్తుంటే వచ్చాడు ఎవరు?
ఎందుకంటే ఆ టైంలో నేను ప్రేమని అనుభవిస్తున్నాను. హల్లెలూయా. మీ లైఫ్లో చాలా కష్టతరమైన పరిస్థితి కూడా మీరు వెళ్తారు, కానీ ఆయనను ప్రేమించే వాళ్ళు ఆ కష్టం కష్టంగా కనబడదు. నీకు కనబడదు తెలుసా. సో ప్రభు కొరకు ఈ భూమి మీద సిద్ధపడ్డం అంటే ఆయన ప్రేమించుతూ ఉండాలి. చాలా విషయాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది మిస్ అయ్యారు. నాలుగోది ప్రేమ. ఇక ప్రభుత్వం నాలుగోది ఏం చేయాలి తెలుసా, వివరించగానే చెప్తాను. ఇప్పుడు పెళ్ళికి సిద్ధమైన అమ్మ ఏం చేయాలి? నాలుగోది, రోజు ఆయనతో మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడుతున్నావా? సిద్ధపడినట్టు. మాట్లాడట్లేదా? అమ్మాయికి ఏంది ఫోన్ చేయట్లేదు, అమ్మాయి మాట్లాడుకుంటూ ఇష్టం లేదేమో, సిద్ధపడలేదేమో, ఇంకా ఎంగేజ్మెంట్ బలవంతంగా పెద్దలు మనమే చేసేసాం, సిద్ధపడలేదేమో పెళ్ళికి. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు సిద్ధపడతావా పరలోకానికి? నువ్వు ప్రభు రాకడికి సిద్ధపడతావా? పరిశుద్ధాత్మ నీకు ఆయనతో మాట్లాడడానికి సాయం చేస్తాడు. నాలుగోది ఏంది? మొదటిది ఏంది? స్వేచ్ఛ. రెండోది ఏంది? నిశ్చయత, నేను ఆయన దానను. నాలుగోది ఏంది? ప్రేమ. మూడోది ప్రేమ. నాలుగోది మాట్లాడు. మనం మాట్లాడడం మనకు చేత కాదు. అక్కడ అందుకే రాస్తాడు రోమా 8:26లో, మనము యుక్తముగా ప్రార్థన చేయటం మనకి తెలియదు కనుక పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? ఆయన్నే మనకు ప్రార్థనలో. సో ప్రార్థన అంటే ఏంటి? ఆయనతో మాట్లాడడం. పాయింట్ క్యాచ్ చేశారా? అలాగే మనము ఆయన ఏం చేయాలి? ఆరాధించాలి. ఆయనకు ఆరాధించడం మనకు రాదు కనుక ఎఫెసీ 5:18, 19, 20 మీరు ఇంటికి పోయి చదవండి. కీర్తనలతోనూ పాటలతోనూ ఆయనను ఆరాధిస్తారంట. ఎప్పుడు? 19వ వచనంలో ఆత్మపూర్లైన వారు అని ఉంటుంది. సో పరిశుద్ధాత్ముడు ఆయనతో మాట్లాడడానికి, ఆయనను స్తుతించడానికి, అంటే కమ్యూనికేషన్ చేయడానికి ఆయన సాయం చేస్తాడు. ఐదోది చెప్తాను. ఐదోది ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్ముడు మనని నడిపిస్తాడు. చూడండి, ఈ వివాహం సెట్ అయిన ఈ అమ్మాయి ఎలా ఆయన కలవాలి, రహస్యంగా కలవాలి. హలో, ఏం చేసినా ఆయన గురించి చెయ్యాలి. ఈ అబ్బాయి కూడా ఏం చేసినా అమ్మాయి గురించి చేయాలి. ఈ సిద్ధపాటులో ఉంటాడు. అలాగే మన రోజు ఆయన చేత ఆయన కొరకు నడిపించబడతాం. దేవుని చిత్తమైతే సమయం అయిపోయింది. ఐదిట్లో నడిపించబడతాము. మూడు విషయాల్లో నడిపించబడతాం. ఒకటి, రోజు మన జీవితంలో దైనందిన విషయాల్లో నడిపించబడతాం. ఖచ్చితంగా నడిపించబడతాం. ఎందుకంటే మనం కుంగిపోతుంటే మన ఆయన మీద మనసు ఉండదని పరిశుద్ధాత్మకు తెలుసు కాబట్టి ప్రతి విషయంలో ఆయనకు సాయం చేస్తాడు. ఎందుకు చేస్తాడు తెలుసా? నీ ప్రార్థనలకు జవాబిస్తాడు, నీ జాబ్లో నీకు సాయం చేస్తాడు, పని విషయంలో మార్గాలు తెరుస్తాడు, పిల్లల విషయంలో మార్గాలు తెరుస్తాడు, కుటుంబ విషయంలో మార్గాలు తెరుస్తాడు. ఏం అడిగి చేస్తాడు? ఎందుకు తెలుసా? తొందరగా ఈ పని అయిపోతే ఆయన మీద మనసు పెట్టుకుంటామని. హలో, లేకపోతే ఇదే చింతనలో ఉంటాను, అయ్యో నా బిడ్డని చింతలో పడిపోయాడు అని చెప్పేసి మరి నా మీద మనసు రాదేమని నువ్వు ప్రార్థన చేయగానే త్వరగా నీకు నడిపింపిస్తాడు, త్వరగా సాయం చేస్తాడు. నడిపింపు. రెండోది దేంట్లో నడిపింపిస్తాడంటే వాక్యం ద్వారా నేను నడిపిస్తాడు. వాక్యం ద్వారా రోజు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు ఆలోచన ఇస్తాడు, నువ్వు వాక్యం చదువుతుంటే నీకు ఆలోచన ఇస్తాడు. ఎందుకు? నేను నడిపించాలి. అలాగే ఆయన గురించి పనిచేసే విషయంలో కూడా నడిపింపిస్తాడు. ఎందుకు తెలుసా? నువ్వు గెలవాలి, నువ్వు అన్నిట్లో గెలవాలి, నువ్వు అన్నిట్లో సంపూర్ణ అవ్వాలి. ఎందుకు తెలుసా? ఆయన కొరకు నువ్వు సిద్ధపడాలి. ఈరోజు ఈ పరిచయంలో దేవుడు నన్ను ఖచ్చితంగా నేను ఎంత చేయాలో అంత చేపిస్తాడు. ఎందుకంటే ఆయన కొరకు నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. నీకు ఉదాహరణకి ఇప్పుడు నేను రేపు క్యాలెండర్ ఇవ్వలేదు, నేను కానీ కార్డ్స్ అందరు తీసుకుంటేట్టు చేశాడు. ఆయన చేసేసాడు. అయ్యో ఇప్పుడు భోజనం దూరారేమో నా చింత ఇది. నేనేమో దేవుని కోసం వచ్చా, దేవుడు నన్ను పిలుచుకున్నాడు. నేను ఆయన కోసం వచ్చి ఆయన నన్ను పిలుచుకున్నాడు. భోజనాలు పెట్టాల్సింది ఏంది? భోజనం పెడితే ఎవరికి లాభము? ఆయనకి లాభము. నేను చింతించడం ఏంటి? అది నా కొడుకేంది, దీంట్లో బిజీ అయిపోయాడు, నన్ను మర్చిపోయాడేంటి? నన్ను మర్చిపోయి ఈ భోజనాల కార్యక్రమంలో చింతిస్తుండేంటి? అది కాదుగా ఇతను నేను రక్షించుకుంది. ఈయన ఎవరి గురించి ఆలోచించాలి? నా గురించి ఆలోచించాలి. ఈయనేంది ఈ కార్యం గురించి బాధపడి నిద్రలేక ముఖమంతా చిక్కిపోయి పాపం పాస్టర్ గారని ఈ సంఘమంతా ఏడ్చేటట్టు. హల్లెలూయా. ఏంది ఇట్లా అయిపోయాడేంటి? మరి సేవలో ఇదేమ్మా నాయనా. హల్లెలూయా. సంతోషంగా ఉండాల్సిన ఇతను క్రిస్మస్ సంతోషంగా చేయాలి, జనవరి 1 సంతోషం చేయాలి, ఊరందరినీ హుషారు చేయాలి. ఈయన అయ్యో రా అని బాధపడ్డాను. ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆయన ఏం చేస్తారంటే కార్యం జరిగించేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా.
సో దేవుని మహిమ కలుగును గాక. ఆరోది ఆయన ఆదరిస్తాడు. ఆయన ఏం చేస్తాడు? ఎందుకు? నువ్వు దిగాలుకుంటే మళ్ళీ మనసెట్టు ఆయన మీద ఉండదు. ఈ అమ్మాయి ఏం చేసింది? పని చేస్తూ చేయగలుచుకుంది. చేయగలి ఈ అమ్మాయి ఏంది ఈ మధ్య ఫోన్ చేయట్లేదు, రోజు ఫోన్ చేసేది, ఇప్పుడు ఫోన్ చేయట్లేదు. పక్కన అడుగున్నాడు, చేయగలిందంట. ఓ నన్ను మర్చిపోయింది, చేయగలిగినంత దాని మీద మనసు పెట్టేసుకుందా అని. మన జీవితంలో దుఃఖం వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఎందుకంటే మనం ఆయన మీద మనసు తొలగిపోకుండా. హల్లెలూయా. చివరిది ఆయన అల్టిమేట్ చివరిది ఏం తెలుసా? ఆయన మనని ఆయన రూపంలోనికి మారుస్తాడు. ఈ అమ్మాయి సిద్ధపడాలన్నమాట. మంచి మంచి బట్టలు కుట్టుకోవాలి పెళ్ళికి రోజు కొరకు. ఏంది అమ్మాయి పెళ్ళి ఎప్పుడు? రేపు. మరి జాకెట్ కుట్టుకున్నావా? ఆభరణాలు తెచ్చుకున్నావా? మేకప్ చేపించుకున్నావా? హలో, పిచ్చిదాన్ని నువ్వు పెళ్ళికి సిద్ధమైనట్టున్నావా నువ్వు అని అంటారు. మనం ఆయన వస్తుంది కాబట్టి త్వరగా దేనికి సిద్ధపడాలి? పరిశుద్ధ ఆభరణాల కొరకు. గట్టిగా చప్పట్లు కొట్టండి. శోధన జయిస్తూ ఉండాలి. ఒకటి ఆభరణ, మొదటి ఆభరణ శోధన జయిస్తూ ఉండాలి. రెండో ఆభరణ తెలుసా? వ్యక్తిత్వాన్ని పెంచుకుంటూ ఉండాలి, క్రీస్తు వ్యక్తిత్వంతో వచనాలని. మూడోది ఆత్మవరాలతో ఎదుగుతూ ఉండాలి, ఆత్మవరాలతో ఎదుగుతూ ఉండాలి. అలాగే నాలుగోది పరిచర్యలో అనేకులను ప్రభు కొరకు రక్షణకి నడిపిస్తూ ఉండాలి. ఈ నాలుగు ఆయన చూసి అబ్బా. ఎందుకంటే యేసుప్రభు ఏం చేశాడు? శోధన జయించాడు. రెండోది వరాలతో అనేకులను స్వస్థపరిచాడు. తర్వాత ఐదోది ఆయన వ్యక్తిత్వాన్ని చూపించాడు. నాలుగోది ఆయన పరిచర్య చేశాడు. సేమ్ సంఘం కూడా అలాగే ఉండాలి. సేమ్ ఆయన పెళ్లి రోజు పిల్లగాడు పోటాపోటీగా అద్భుతంగా కనబడాలి. దేవుని సంఘం కూడా అలా కనబడాలి. ఇలా నన్ను సిద్ధపరచడానికి, శోధించడానికి కావాల్సిన శోధన జయించడానికి పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాడు. యేసయ్య రూపంలో నిన్ను తీసుకురావడానికి పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తాడు. అలాగే ఆత్మ వరాలతో పరిశుద్ధాత్మ నింపుతాడు. పరిచర్య కావాల్సిన శక్తిని కూడా పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. ఇదంతా పరిశుద్ధాత్మని కార్యం. సో మొదటి బాప్తిజం ఇచ్చే యోహాను ఎవరిని సిద్ధం చేశాడు? ప్రజలని ప్రభు కొరకు రక్షణార్థమై యూదులని. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య కొరకు ఎవరిని సిద్ధం చేస్తున్నాడు? నన్ను. 2024 దేనికోసము? పరిశుద్ధాత్మతో కలిసి ఆయన కొరకు సిద్ధపడడానికి తప్ప ఇంకా దేని గురించి కాదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. హోలీ స్పిరిట్ లార్డ్, నాతో మాట్లాడినందుకు వందనాలని ఒక చిన్న మాట ప్రభుకు చెప్పండి. నాతో మాట్లాడినందుకు వందనాలని ఒక చిన్న మాట ప్రభుతో చెప్పండి. ప్రభా, ఈ రాత్రి మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ఈ వాక్యము నా ప్రభా, అయ్యా ఇదిగో నీ రాకడకు మేము సిద్ధపడాలి. తొందరపాటు అయ్యా లోకం గురించి కాదు, నీ కొరకు తొందరపడాలి. అయ్యా నువ్వు మాలో ఉన్నందుకు వందనాలు పరిశుద్ధాత్ముడా. మమ్మల్ని స్వేచ్ఛగా ప్రభుని ఆరాధించడానికి, స్వేచ్ఛగా ఆయన కొరకు సిద్ధపడడానికి మాలో కార్యం చేసినందుకు, మాకు విడుదలిచ్చినందుకు వందనాలు. అయ్యా మాలో నిశ్చయిత ఇచ్చినందుకు వందనాలు. అబ్బా తండ్రి అనే ఆత్మ మాకు ఇచ్చావు, దత్తపుత్ర ఆత్మ మాకు ఇచ్చావు నాయన. అయ్యా ఇదిగో పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా ఇదిగో మాలో ప్రభు యొక్క తండ్రి యొక్క ప్రేమను, దేవుని యొక్క ప్రేమను మాలో కుమ్మరించి ఆ దేవుని ప్రభుని ప్రేమించే అయ్యా ఇదిగో నాయన ప్రేమను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా ఇదిగో మీకు వందనాలు ప్రభువా. అయ్యా ఇదిగో నాయన నీ యొక్క నడిపింపులో నడిపించబడ్డానికి అయ్యా మాకు కృపించావు. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు నా ప్రభువా. నీతో మాట్లాడే ప్రార్థన ఆత్మ, నీతో నిన్ను స్తుతించే స్తుతి ఆత్మ అయ్యా మాకు ఇచ్చినందుకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా ఇదిగో నాయన మమ్మల్ని పలుసార్లు మేము కునిగిపోకుండా ఆదరించడానికి మా కొరకున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్ముడా ఇదిగో నాయన ఇదిగో నీ వాక్యం చేత నాయన నీ సన్నిధిలో పరిచర్య ద్వారా నా ప్రభా మేము నీ చేత నడిపించబడ్డానికి మాకు సాయం చేసావు పరిశుద్ధాత్ముడా. అలాగే పరిశుద్ధాత్మ దేవా ఇదిగో నీకు మహిమ కలుగునుగాక. యేసయ్య రూపంలో దినదినము వచ్చినట్లు, యేసయ్యలాగా మేము మారునట్లు మాలో ఆత్మ అయా ఇదిగో నాయన రూపాంతరపు అనుభవం దీనిలోనికి, ప్రభు రూపంలోనికి
మమ్మల్ని తీసుకొస్తున్న పరిశుద్ధాత్ముడా, 2024 నాయన నీ రాకడకు సిద్ధపడి రోజు సంవత్సరముగా పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని ప్రభు కొరకు సిద్ధపరచున్నట్లు నువ్వు మాలో ఉన్నందుకు వందనాలని ఒకసారి చేతులెత్తి పరిశుద్ధాత్మ దేవుని స్తుతిస్తాము. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ జీసస్ ఫర్ గివింగ్ యువర్ ప్రెషియస్ హోలీ స్పిరిట్ టు అస్. తండ్రి నీకు వందనాలు అయ్యా. ఇదిగో నాయన, ఇది కదా నా భవిష్యత్తు. నేను దేనికి భయపడాలి, నేను దేనికి చింతించాలి, నేను దేనికి కంగారు పడాలి ప్రభా. ఇది కదా నా పట్ల నువ్వు కలిగిన ప్రణాళిక నా ప్రభా. అయ్యా ఇక నేను నీ మీద ఉండాలి, నీ ప్రేమలో ఉండాలి. నీ కొరకు నేను స్వేచ్ఛగా, నేను బంధకాలతో అయ్యా బలవంతంగా కాదు నేను భక్తి చేయాల్సింది నాయన. ఇక నేను స్వేచ్ఛతో నా ప్రభా నీతో మాట్లాడే అనుభవము, ప్రార్థన అనుభవము, నాయన నీ చేత నడిపించబడే అనుభవము, వాక్య అనుభవము. అయ్యా ఇదిగో నా ప్రభ నీ కొరకు పనిచేసే అనుభవం నా ప్రభ, నీ రూపంలో మారే అనుభవం నా ప్రభ. ఈ సంవత్సరం నాలో జరిగించండి ప్రభు కొరకు, నన్ను సిద్ధపరచండి. నేను అప్పగించుకుంటున్నాను. నీవు నాలో ఉన్నందుకు వందనాలు. నిత్యత్వమునకు నన్ను నీ బిడ్డగా చేసుకున్నందుకు వందనాలయ్యా. ఈ సమయంలో ఇక్కడున్న ప్రతి బిడ్డలో నీకు ఇష్టం లేనిది ఏదైతే బిడ్డలలోనైనా ఇబ్బంది పెడుతుందో యేసు నామములో దాన్ని నేను దూరపరుస్తున్నాను. మానసికమైన బంధకం నుంచి యేసు నామములో విడుదల కలుగునాక, శారీరకమైన బంధకం నుంచి యేసు నామములో విడుదల కలుగునాక, అయ్యా అంతరంగపు బంధకం నుంచి యేసు నామములో విడుదల కలుగునాక, రోగం నుంచి విడుదల కలుగునాక, ఈ లోకపు చింత నుంచి విడుదల కలుగునాక, ఈ లోకపు సమస్యల నుంచి విడుదల కలుగునాక. ఓ నీ ఇప్పుడే స్వాతంత్రము ప్రతి బిడ్డకు యేసు నామములో కలుగునుగాక. కృపతో విడుదల కలుగునుగాక, కృపతో విడుదల కలుగునాక, ధైర్యముతో నింపబడుదురుగాక, నెమ్మదితో నింపబడుదురుగాక. ప్రభు రాకడ కొరకు ఈ సంవత్సరము పరిశుద్ధాత్మ సహాయముతో ఎలా జీవించాలో ఆ రీతిగా ఇప్పుడు చెప్పబడిన 7 విషయాలు జీవించుదురుగాక. థ్యాంక్ యూ జీసస్. ఆ రీతిగా మా అందరిలో మీరు కార్యం చేయబోతున్నందుకు, ఇప్పుడే దాన్ని ఆరంభించి మాకు కృపనిచ్చినందుకు మహిమ నీకు ఆరోపిస్తూ, రేపు ఉదయం ఆరాధనలో, సాయంకాలం వాచ్ నైట్ సర్వీస్లో, ఉదయకాలం నా ప్రభా అయ్యా ఇదిగో నాయన మీరు మాతో ఉండి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామముందు సంపూర్ణ విజయం. అపవాది వణుకులంత నాశనమగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ దీవించునుగాక.